బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. హైదరాబాద్ పాత బస్తీలోని మహారాజ్గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. మంటల్లో దాదాపు 10 మంది చిక్కుకున్నట్టుగా అనుమానిస్తున్నారు. వారిని కాపాడేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. 3 అంతస్తుల భవనంలో మంటలు వ్యాపించాయి. భారీగా ఎగిసిపడుతున్న అగ్నికీలలు పక్కనే ఉన్న ప్లాస్టిక్ గోడౌన్కు వ్యాపించాయి. హైదరాబాద్ పాత బస్తీలోని మహారాజ్గంజ్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. మంటల్లో దాదాపు 10 మంది చిక్కుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిని కాపాడేందుకు ఫైర్ సిబ్బంది కూడా ప్రయత్నిస్తోంది. 3 అంతస్తుల భవనంలో ఈ మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడుతున్న అగ్నికీలలు పక్కనే ఉన్నటువంటి ప్లాస్టిక్ గోడౌన్కు వ్యాపించే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రమాదానికి గల కారణాలు ఏంటి, ఎలా చూడొచ్చు? బేగం బజార్లో ఉన్నటువంటి మహారాజ్గంజ్ ఒక అపార్ట్మెంట్లో ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఒక్కసారిగా మంటలు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్కి వ్యాపించేసరికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురికావడం. వెంటనే సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకునే లోపే మంటలు పూర్తిగా పక్కన ఉన్నటువంటి ప్లాస్టిక్ గోదాం కూడా అంటుకోవడం జరిగింది. ప్రస్తుతం భారీ ఎత్తున మంటలైతే ఎగిసిపడుతున్నాయి. ఇప్పటికే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మరోవైపు డిఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ చేరుకున్నాయి. అయితే అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులు కిందికి వెళ్ళడానికి కొంత భయాందోళనకు గురికావడం జరిగింది. వారందరూ కూడా అపార్ట్మెంట్లోనే చిక్కున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం 10 మందికి పైగా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా క్షేమంగా ఫైర్ సిబ్బంది బ్రాండ్ స్కై లిఫ్ట్ ద్వారా వారందరూ కూడా కిందికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు, చాలామంది వృద్ధులు ఉన్నారు. వారందరూ కూడా క్షేమంగా బయటకు తీసే ప్రయత్నం అటు ఫైర్ సిబ్బందితో పాటు డిఆర్ఎఫ్ బృందాలు కూడా చేస్తున్నాయి. మంటల్ని పూర్తిగా అదుపులో తీసుకునేందుకు మరికొంత సమయం కూడా పట్టే అవకాశం ఉంది. ఇక మహారాజ్గంజ్ బేగంపేట నుంచినే పూర్తిగా రద్దీతో కూడినటువంటి ప్రాంతం కాబట్టి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా తీవ్ర భయాందోళనకు గురి కావడం జరిగింది. వారందరూ కూడా క్షేమంగా కిందికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం మీద షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిన చోటు చేస్తున్నట్టు కూడా అటు ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఎంత నష్టం వాటిల్లింది, అసలు ఎలా ఫైర్ జరిగింది, వీటన్నిటికి సంబంధించిన అంశాలపై కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం. ప్రస్తుతం అయితే మంటలను అదుపులో తీసుకొచ్చేందుకు దాదాపు 3 ఫైర్ ఇంజన్లు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. మరోవైపు పెద్ద లిఫ్ట్, స్కై లిఫ్ట్ కూడా ఇక్కడ చేరుకుంది. ఎందుకంటే భారీ ఎత్తున 3 అంతస్తుల పైన చాలా మంది చిక్కున్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. వారందరూ కూడా క్షేమంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మంటల్లో చాలా మంది వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా కిటికీలన్నీ కూడా బ్రేక్ చేసి మరీ లోపలికి వెళ్ళి ఫైర్ సేఫ్టీ సిబ్బంది వారందరూ కూడా క్షేమంగా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. మొత్తం మీద బేగం బజార్లో జరిగినటువంటి సంఘటన, తెల్లవారుజామున జరిగినటువంటి సంఘటన ఇంకా పూర్తిగా మంటలైతే అదుపులోకి రాలేదు. పెద్ద శబ్దాలు కావచ్చు, పెద్ద పొగలు కూడా అక్కడ భారీ ఎత్తున పొగలు కూడా వ్యాపిస్తున్నాయి కాబట్టి లోపలికి వెళ్ళేందుకు కొంత ఫైర్ అధికారులకు కొంత ఇబ్బంది కూడా తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే వారందరూ కూడా మంటలో చిక్కున్న వారందరూ కూడా క్షేమంగా ఫైర్ సిబ్బంది అయితే బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే సునీల్, ప్రెసెంట్ ఎంతమందిని రెస్క్యూ టీం బయటకు తీసుకొచ్చింది, ఇంకా ఎంతమంది లోపల ఉండి ఉండొచ్చు? మొత్తం మీద 3 అంతస్తులకు ఈ మంటలు పూర్తిగా వ్యాపించినట్టు తెలుస్తుంది. ఇక ఇప్పటికే కొంతమందిని డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఫైర్ సేఫ్టీ బృందాలు స్కై లిఫ్ట్ ద్వారా వారందరూ కూడా క్షేమంగా దాదాపు చిన్నపిల్లలతో పాటు పెద్దవారిని, వృద్ధుల్ని కూడా క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. మరికొంతమంది కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీగా మరికాసేపులోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు వెల్లడించే అవకాశం. ప్రస్తుతం అయితే మంటల్ని పూర్తిగా అదుపులో తీసుకొచ్చిన తర్వాత వీటికి సంబంధించిన వివరాలను కూడా పోలీసులు వెల్లడించే అవకాశం ఉంది. అలాగే సునీల్, పక్కనే ఉన్నటువంటి ప్లాస్టిక్ గోడౌన్కి కూడా ఈ మంటలు వ్యాపించే ప్రజెంట్ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ప్రస్తుతం అయితే మంటలు వ్యాపిస్తున్నటువంటి, అంటే ఒక్కసారిగా థర్డ్ ఫ్లోర్లో బిల్డింగ్కి అపార్ట్మెంట్లో జనసంద్రంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడం, ఆ మంటల చుట్టుపక్కల ఉన్నటువంటి గోదాంలోకి వ్యాపించడంతో ఒక్కసారిగా తీవ్రంగా స్థానికులు భయాందోళనకు గురి కావడం జరిగింది. ఎందుకంటే బేగం బజార్ అంటే కొంత కన్సిస్ట్ ఏరియాగా ఉంటుంది. పక్కపక్కనే బిల్డింగ్లు ఉంటాయి, పక్కపక్కనే చిన్న గోదాంలు కూడా ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించిన మంటలు వ్యాపించకుండా ఫైర్ సేఫ్టీ అధికారులు చుట్టుపక్కల కూడా పూర్తిగా మంటలు మొత్తం కూడా పూర్తిగా వ్యాపించకుండా అదుపు చేసే ప్రయత్నం
అయితే ఫైర్ సేఫ్టీ సిబ్బంది చేస్తున్నారు. మరోవైపు మంటల్లో చిక్కున్న వారిని కూడా క్షేమంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఫైర్ సేఫ్టీ సిబ్బంది చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలామంది మంటల్లో చిక్కున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది దాదాపు 5గురిని బయటకు తీసుకొచ్చారు. ఇంకా మరికొంతమంది కూడా మంటల్లో చిక్కున్నట్టు తెలుస్తుంది కదా, వారిని కూడా క్షేమంగా బయటకు తీసుకొచ్చి తెలుస్తుంది. ఇప్పటివరకు అయితే ఎక్కడ కూడా ప్రాణ నష్టం కూడా జరగలేదు కాబట్టి ఇక లోపల ఇంకా ఎవరికైనా ఏమన్నా ఆపద కలిగిందా అనేది పూర్తిగా మంటల అదుపులోకి వచ్చిన తర్వాత క్లారిటీ కూడా వచ్చే అవకాశం. ప్రస్తుతం అయితే మంటల్ని పూర్తిగా అదుపులో తీసుకొచ్చేందుకు అటు డిఆర్ బృందాలు కావచ్చు, మరోవైపు ఫైర్ సేఫ్టీ సిబ్బంది, లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా సంఘటన స్థానం చేరుకొని పూర్తిగా మంటలను అదుపులో తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సునీల్. హైదరాబాద్ పాత బస్తీలోని మహారాజ్ గంజ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటల్లో దాదాపు 10 మంది చిక్కుకుని ఉంటారని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిలో ఇప్పటికే 5 మందిని రక్షించడం జరిగింది. మరి 5 మంది కోసం రెస్క్యూ టీం అనేది ఆపరేషన్ కొనసాగిస్తోంది. వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. 3 అంతస్తుల భవనంలో మంటలు వ్యాపించాయి. భారీగా ఎగసిపడుతున్నటువంటి అగ్నికీలలు పక్కనే ఉన్నటువంటి ప్లాస్టిక్ గోడానికి కూడా వ్యాపించాయి. 3 ఫైర్ ఇంజన్లతో వాటిని ఆర్పేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు, హైదరాబాద్ లో ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఈ అగ్ని ప్రమాదం కారణంగా చాలా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా అక్కడ ఉండేటువంటి నిర్మాణానికి సెట్ బ్యాక్స్ కానీ, దాని ద్వారా పక్కన వాళ్లకు మంటలు అంటుకోకుండా ఉండడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కానీ, ఈ అంశాల్లో జిహెచ్ఎంసీ పరిధిలో ఉండేటువంటి అనేక భవనాలు ఉల్లంఘనలకు గురవుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఎక్కడ కూడా నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు మరింత ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. ప్రతి ఏటా 2-3 భారీ ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతుంటాయి హైదరాబాద్ నగరంలో. గతంలో చూస్తే మనం కిమ్స్ హాస్పిటల్ సమీపంలో ఒక బిల్డింగ్ మంటలు అంటుకొని దాదాపు 3 రోజుల పాటు ఆ మంటలు అదే విధంగా ఉన్నాయి. అందులో దాదాపు 3 మంది చనిపోయారు. అదేవిధంగా సికింద్రాబాద్ రూబీ హోటల్లో కానీ, అదేవిధంగా సికింద్రాబాద్ పరిధిలో ఉండేటువంటి మరో కమర్షియల్ ప్రాంతంలో కానీ, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఉండేటువంటి బేగం బజార్ ప్రాంతంలో గతంలో 3-4 సంవత్సరాల క్రితం కూడా ఒక భారీ నిర్మాణంలో ప్లాస్టిక్ గోడౌన్ లో మంటలు అంటుకున్నాయి. ఈ విధంగా ప్రతి సందర్భంలోనూ తీవ్రమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కానీ దీనికి సంబంధించి ప్రధానంగా జిహెచ్ఎంసీ ఫైర్ సేఫ్టీ విభాగం కానీ, అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ విభాగం కానీ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడంలో అయితే కొంత విఫలం అవుతుందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు జిహెచ్ఎంసీఏ కాకుండా ఇటీవల కాలంలో డిఆర్ఎఫ్ అంటే గతంలో ఉండేటువంటి డిఆర్ఎఫ్ ఇప్పుడు హైడ్రాగా మార్చడం జరిగింది. ఈ హైడ్రా ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇటు ఫైర్ సేఫ్టీ విభాగంతో కానీ, అదేవిధంగా జిహెచ్ఎంసీ, అదేవిధంగా హైడ్రా అధికారులు సంయుక్తంగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి భవనాలను పరిశీలించాలి, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా చేయాలి. ప్రధానంగా విద్యుత్ వైర్లు సరైనటువంటి నాణ్యమైనటువంటి వాడకపోవడం, అదేవిధంగా వాటి నిర్వహణ విషయంలో నిర్లక్ష్యంగా ఉండడం కారణంగా షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎక్కువగా విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత మిగతా విభాగాలకు సంబంధించి ఇటు గ్యాస్ కానీ, అంటే ఇంట్లో ఉండేటువంటి సిలిండర్ కానీ, లేదంటే ఏదైనా హోటల్స్, లేదంటే ఆయా భవనాల్లో ఉండేటువంటి ఇతర పద్ధతుల్లో ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎక్కువగా మాత్రం విద్యుత్తుకు సంబంధించి ఫైర్ యాక్సిడెంట్స్ వస్తున్నాయి అనేది ఉంది. వీటిపైన ప్రత్యేకంగా శ్రద్ధ పెడతామని గడిచినటువంటి 3 నెలల క్రితం హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు, వాళ్ళతో పాటు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అధికారులు అయితే ప్రత్యేకంగా వాటిపైన శ్రద్ధ పెడతామని చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో ఆ పద్ధతిలో అయితే శ్రద్ధ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఫైర్ సేఫ్టీ నామ్స్, మనం ప్రతి కమర్షియల్ బిల్డింగ్ కి ఫైర్ సేఫ్టీ నామ్స్ ఉండాలి. కానీ ఆ ఫైర్ సేఫ్టీ నామ్స్ ను అమలు చేయడంలో మాత్రం ఆ బిల్డింగ్ నిర్వాహకులు పూర్తి స్థాయిలో వాటిని చేయడం లేదు. అయితే వాటిని చూడాల్సినటువంటి ప్రతి సంవత్సరం వాటిని తనిఖీ చేసి, అదేవిధంగా వాళ్ళ నుంచి అండర్టేకింగ్ తీసుకోవాల్సినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో వాటిని పరిశీలించట్లేదు. ఈ 2 ప్రమాదాల్లో, ఈ 2 నిర్లక్ష్యాల కారణంగా అమాయకులైతే హైదరాబాద్ నగరంలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తే, గతంలో సికింద్రాబాద్ రూబీ హోటల్లో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి పనుల నిమిత్తం వచ్చి హోటల్లో దిగినటువంటి వాళ్ళు కింద అదే హోటల్లో ఇతర వ్యాపారాలు చేస్తూ అక్కడ కెమికల్స్ కానీ, అదేవిధంగా బ్యాటరీ వెహికల్స్ కానీ
నిల్వ ఉంచినటువంటి కారణంగా ఆ మంటలు అంటుకొని హోటల్లో కేవలం ఈ హోటళ్లకు సంబంధించి 2 మార్గాలు ఉండాలి. ఒకటి మెట్ల మార్గం ఉండాలి, రెండవది లిఫ్ట్ మార్గం ఉండాలి. కానీ అవి 2 ఒకే దగ్గర ఉండడం కారణంగా కూడా ప్రజలు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పొగ అనేది తీవ్రమైనటువంటి ప్రభావం చూపుతుంది. ఆ పొగ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి పై అంతస్తులో వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకు కళ్ళు చూడడానికి కనబడదు, పూర్తిగా చీకటి అయిపోతుంది. మరొకటి కరెంటు కూడా పోతుంది అగ్ని ప్రమాదం సమయంలో. కాబట్టి వాళ్ళు బయటికి రావడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. బయట నుంచి ప్రత్యేకంగా మెట్లు ఏర్పాటు చేయాలి. ఒక దగ్గర ఎగ్జాస్ట్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏర్పాటు చేయాలి, అక్కడ నుంచి వెళ్లే విధంగా ఉండాలి. కానీ ఎక్కడ కూడా ఆ విధమైనటువంటి నిబంధనలు అయితే పాటిస్తున్నటువంటి పరిస్థితి లేదు. నివాస భవనాల్లో కూడా కింది 1వ ఫ్లోర్ లేదంటే గ్రౌండ్ ఫ్లోర్ లో వ్యాపార కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ వ్యాపార కార్యకలాపాలు చేపడుతున్నటువంటి సందర్భంలో అక్కడ కెమికల్ డబ్బాలను నిల్వ ఉంచడం కానీ లేదంటే అగ్ని ప్రమాదానికి ఆస్కారం ఇచ్చేటువంటి వస్తువులు నిల్వ ఉంచడం, ఎక్కువగా ఏదైనా అగ్ని వస్తే చాలా ఎక్కువ మంటలు వ్యాపించేటువంటి పదార్థాలను లేదంటే వస్తువులను అక్కడ ఉంచడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో మనం నాంపల్లిలో కూడా చూస్తాం. 6-7 నెలల క్రితం నాంపల్లిలో కూడా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అందులో కింద కెమికల్ డబ్బాలు ఉంచడం, పైన పబ్లిక్ నివాసం ఉండడం కారణంగా ఆ పైన ఉండేటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీవ్రంగా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. అందులో కొంతమంది చనిపోయినటువంటి పరిస్థితి. ఎలాంటి వాళ్ళకి ఏ మాత్రం ఐడియా ఉండదు. కింద ఒక వ్యాపారం జరుగుతుంది, పైన రెంట్కి రెంటుకుంటారు, లేదంటే పైన సొంత ఇళ్ల వాళ్ళు ఉంటారు, కింద ఎవరో వ్యాపారానికి ఇచ్చేసి వెళ్తూ ఉంటారు, బిజినెస్ కి ఇచ్చేసి వెళ్తుంటారు. ఈ విధంగా వెళ్ళినటువంటి సందర్భంలో అమాయకులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఈ అమాయకులు ప్రాణాలు కోల్పోవడానికి 2 నిర్లక్ష్యాలు. ఒకటి ఆ భవన నిర్మాణం చేసినటువంటి యజమాని లేదంటే ఆ భవనానికి సంబంధించినటువంటి యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇష్టం వచ్చినటువంటి వ్యాపారాలు అందులో చేయడం. ఈ అంశాలను చూసి చూడనట్టుగా వదిలేస్తున్నటువంటి ఫైర్ సేఫ్టీ అధికారులు కానీ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు కానీ వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా అమాయకులు చనిపోతున్నటువంటి పరిస్థితి నగరంలో మనం చూడొచ్చు. రాముడు మీరు చెప్పినట్టుగా నిబంధనలు ఇప్పుడు ఉన్నటువంటి అపార్ట్మెంట్ యొక్క యజమానులు పాటించట్లేదు. మరి దీనిపై జిహెచ్ఎంసీ యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రమాదాన్ని మనం ఎలా చూడొచ్చు? నిబంధనలు పాటించలేదా ఇక్కడ? ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ భవనం కూడా సెట్ బ్యాక్ల విషయంలో కొంత అదిగా ఉంది. అయితే ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు అధికారులు అఫీషియల్ గా వెల్లడించిన తర్వాత మనకు ఎక్కడ నిర్లక్ష్యం ఏర్పడింది, ప్రధానంగా ఈ భవనంలో ఈ మంటలు రావడానికి, అదే విధంగా వాళ్ళు తప్పించుకోవడానికి బయటికి రావడానికి ఎలాంటి దారులు లేకపోవడం, కిటికీలను తొలగించేసి కిటికీ అద్దాలను తొలగించి అందులో ఉండేటువంటి వాళ్ళను ఫైర్ సేఫ్టీ విభాగం అధికారులు రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ అంశాలు చూసినప్పుడు అసలు ఎందుకు జరిగింది, అదే విధంగా ఇందులో ఏమేమి లోపాలు ఉన్నాయనేది మాత్రం మరికొద్ది సేపట్లో అధికారులు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం ఇప్పటి వరకు ఎంతమందిని రక్షించారు రాముడు? మరిన్ని వివరాలు తెలవాల్సి ఉంది. 5-6 మందిని అయితే కిందికి తీసుకువచ్చారు అధికారులు. అయితే దీనికి సంబంధించి టోటల్ అందులో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా ఇంకా ఎంతమంది బయటికి రావాల్సి ఉంది అనేటువంటిది మాత్రం ప్రత్యక్షంగా ఇంకా కొద్దిసేపట్లో అక్కడ ఉండేటువంటి కుటుంబ సభ్యులు తెలిపినటువంటి వివరాల ప్రకారం అధికారులు ప్రకటించనున్నారు. రైట్, థ్యాంక్ యూ రాముడు. మనం విజువల్స్ చూస్తున్నాం. ఎక్కడికక్కడ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు, మరోపక్క బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు 6 మందిని రక్షించి ఉంటారు. మరోపక్క రక్షించిన వారిలో చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు కూడా ఉన్నారు. హైదరాబాద్ పాత బస్తీలోని మహారాజ్ గంజ్లో ఈ భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక ఇంట్లో మంటలు వ్యాపించే మంటల్లో మొత్తం 10 మంది చిక్కుకొని ఉంటారని కూడా అనుమానం వ్యక్తం చేశారు. వారిలో 7గురిని రెస్క్యూ సిబ్బంది కాపాడడం జరిగింది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది. 3 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలు అటు పక్కనే ఉన్నటువంటి ప్లాస్టిక్ గోడౌన్ కూడా వ్యాపించాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోపక్క 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉండడం వల్లే అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా అటు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మరి కాసేపట్లో తెలియబోతున్నాయి. ప్రస్తుతానికైతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. బాధితుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. మరి పక్కనే ఉన్నటువంటి ప్లాస్టిక్ గోడౌన్కు కూడా ఈ మంటలు వ్యాపించిన నేపథ్యంలో ప్రమాద తీవ్రత పెరగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నారు.
आराम से आराम से आराम से सीधे भाई आराम से सीधे एम्बुलेंस में चलो ना चलो चलो एम्बुलेंस में चलो छोड़ो అప్డేట్స్ కిరణ్ అందిస్తారు. కిరణ్, బేగం బజార్ లోని మహారాజ్ గంజ్ లోని బిల్డింగ్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రస్తుతానికి అయితే అగ్నిమాపక సిబ్బంది మంటలను కూడా అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మూడంతస్తుల బిల్డింగ్ లో ఉండే ఒక ఫ్యామిలీని కూడా ప్రస్తుతానికి అయితే రెస్క్యూ చేసి అగ్నిమాపక సిబ్బంది కిందకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ప్రస్తుతానికి అయితే ఇంకా మంటలు ఎగిసిపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆ భవనంలో ఉన్న 6గురిని పై కిందకి తీసుకొచ్చారు. మొదటి అంతస్తులోని డిస్పోజబుల్ సంబంధించిన ప్లేట్ల గోదాము ఉన్నట్టుగా తెలుస్తుంది. రెండో అంతస్తులో యజమాని నివాసం ఉంటున్నాడు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి అయితే 3వ అంతస్తులో కూడా ఒక ఫ్యామిలీ నివాసం ఉన్నట్టుగా తెలుస్తుంది. స్లాబ్ గోదాంలో ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టుగా ప్రస్తుతానికి అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. వైపు మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఆ భవనంలో ఉన్న సెకండ్ ఫ్లోర్ తో పాటు థర్డ్ ఫ్లోర్ ఉన్న కుటుంబాన్ని కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు 6గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఆ మంటలు ఆర్చే ప్రయత్నం చేస్తున్నా, మరోవైపు ఆ మంటలు పాటు పొగ కూడా దట్టమైన పొగ ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించి కూడా అటు అగ్ని కిలలు అంటుకోకుండా ఉండేందుకు అగ్నిమాపక సిబ్బంది 3 వైపుల బిల్డింగ్ సంబంధించిన 3 వైపుల నుంచి కూడా మంటలను ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతానికి అయితే మంటలను అదుపు చేసే ప్రయత్నం కూడా అగ్నిమాపక సిబ్బంది చేస్తున్నారు. సుమారుగా 8 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఈ ఎక్కడైతే బేగం బజార్ మహారాజ్ గంజ్ ఉంటుందో చాలా కంజెస్టెడ్ ఏరియా ఉంటుంది. అక్కడికి ఫైర్ ఇంజిన్ తో పాటు ఫైర్ ఫైటర్స్ కూడా వెళ్ళడం కొంత ఇబ్బందికర పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే భారీ క్రెయిన్ సహాయంతో కూడా ఆ భవనం 3 అంతస్తుల భవనంలో చిక్కున్న కొందరిని వృద్ధులతో పాటు చిన్న పిల్లలకు కూడా ప్రస్తుతానికి అయితే అగ్నిమాపక సిబ్బంది రక్షించిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో కూడా మంటలను ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా మొదటి ఫ్లోర్ లో డిస్పోజబుల్ సంబంధించిన ప్లేట్ల గోదాం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి అక్కడే మంటలు ఎగిసిపడి ఆ తర్వాత క్రమక్రమంగా బిల్డింగ్ లోని అన్ని అంతస్తులకు కూడా అంటుకున్నట్టుగా మనకైతే ప్రాథమిక సమాచారం ఉంటుంది. కొద్దిసేపటి క్రితము అగ్నిమాపక సిబ్బంది చేరుకున్న తర్వాత కూడా డిఆర్ఎఫ్ తో పాటు స్థానిక పోలీసులు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. భవనం నుంచి చుట్టుపక్కల ఉన్న ఇళ్లు ఏవైతే ఉంటాయో అంతస్తుల భవనం సంబంధించి వాటిని కూడా అందులో ఉన్న వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. వాటిని కూడా కాల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 4 ఫైర్ ఇంజిన్ల సహాయంతో కూడా ఫైర్ ఫైటర్స్ ప్రస్తుతానికి అయితే ఆ భవనంలోని మంటలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఇక ఆ 3వ ఫ్లోర్ లో కూడా ఒక ఫ్యామిలీ ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వారిని రక్షించే ప్రయత్నం కూడా అగ్నిమాపక సిబ్బంది చేస్తున్న సమాచారం అయితే మనకు అందుతుంది. కాబట్టి మరికొద్ది సేపట్లో కూడా పూర్తి స్థాయిలో 2, 3 ఫ్లోర్ లో ఉన్న మొదటి ఫ్లోర్ లో ఏమో దీనికి సంబంధించిన స్టాఫ్ కూడా నిర్వహిస్తున్నారు. రెండో ఫ్లోర్ లో ఏమో ఆ యజమాని నివాసం ఉన్నట్టు వచ్చింది. 3వ ఫ్లోర్ లో అద్దెకి వేరే వాళ్ళు ఉన్నట్టుగా సమాచారం ఉంది. కాబట్టి వీరే కాకుండా ఇంకా బిల్డింగ్ లో ఎవరైనా ఉన్నారా, ఎన్ని ఫ్యామిలీస్ ఉంది కొంత ప్రాథమిక సమాచారం అయితే మనకి రావాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే అగ్నిమాపక సిబ్బంది 6గురిని బయటకు తీసుకొచ్చారు. మిగతా వారిని కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక మంటలు చుట్టుపక్కల బిల్డింగ్ కి అంటుకోకుండా ఉండే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో ఈ తరహా అగ్ని ప్రమాదాలు రేర్ గా జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ లోని ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ బ్రాంచ్ లో కూడా ఫైర్ చాంపియన్స్ జరిగింది. సుమారుగా 4 గంటల పాటు అగ్నికిలు ఎగిసిపడ్డా కూడా ఫైర్ ఫైటర్స్ చాలా చాకచక్యంగా వాటిని ఇతర వాటి ప్రాంతాలకు అంటకుండా ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రస్తుతానికి బేగం బజార్ మహారాజ్ గంజ్ ఏదైతే అక్కడ కూడా ప్రస్తుతానికి 3 అంతస్తుల బిల్డింగ్ లో చెలరేగిన మంటలు కూడా ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. భారీ క్రెయిన్లను తీసుకొచ్చి కూడా ఎవరైనా లోపలికి చిక్కుకున్నారా అని కూడా ఫైర్ ఫైటర్స్ లోపలికి వెళ్లి వారిని రక్షించే ప్రయత్నం చేస్తారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 6గురిని సురక్షితంగా బిల్డింగ్ లోంచి బయటకు తీసుకొచ్చినట్టుగా అందులో 2 చిన్నారులు కూడా ఉన్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే అగ్నిమాపక సిబ్బంది, డిఆర్ఎఫ్, పోలీసులు కూడా మంటలు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. జానకిరాణి. రైట్, థ్యాంక్ యూ కిరణ్. రైట్, మనం విజువల్స్ చూడొచ్చు. బాధితులను రక్షిస్తూ ఉన్న విజువల్స్ ఒక బాక్స్ లో చూస్తున్నాం. రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించిన విజువల్స్ మరొక బాక్స్ లో చూడొచ్చు. బయటకు తీసుకొస్తున్న వాళ్ళలో వృద్ధులు కూడా ఉన్నారు. ఒక భారీ అగ్ని ప్రమాదం అనేది చెప్పొచ్చు. ఇటీవలి కాలంలో ఇలాంటి అగ్ని ప్రమాదాలు సంభవిస్తూ ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా
భవన యజమానులు ఉండడం వల్లే, అలాగే ప్రభుత్వం యొక్క నియమాలు పాటించకుండా ఉండడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కూడా పలు సందర్భాల్లో అధికారులు కూడా హెచ్చరిస్తూ ఉన్న నేపథ్యంలో తీరులో మాత్రం ఎటువంటి మార్పు కనిపించట్లేదు. ఇప్పుడు మనం చూడొచ్చు, హైదరాబాద్ పాత బస్తీలో ఉన్నటువంటి మహారాజ్ గంజ్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించే మంటల్లో మొత్తం 7గురిని ఇప్పటివరకు సిబ్బంది కాపాడారు. మొత్తం 10 మంది లోపల ఉండి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ఒక్కొక్కరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను కూడా చుట్టుపక్కల అంతస్తులకు వ్యాపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే నేపథ్యంలో తగిన చర్యలు కూడా తీసుకుంటున్నారు. పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. 3 అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. చుట్టుపక్కల అపార్ట్మెంట్లకు కూడా వ్యాపిస్తుందేమో అని చెప్పి చుట్టుపక్కల ఉన్నటువంటి జనాల్లో కూడా ఒక భయాందోళన నెలకొంది. భారీగా ఎగిసిపడుతున్నటువంటి అగ్నికీలలు ఇప్పటికే పక్కనే ఉన్నటువంటి ప్లాస్టిక్ గోడౌన్ కూడా వ్యాపించడం జరిగింది. అవి మరింత తీవ్రతరం కాకుండా ఉండేందుకు 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. అలాగే రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఇప్పటి వరకు 6గురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. మరికొంతమందిని రక్షించే ప్రయత్నంలో ఉన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో మహారాజ్ గంజ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించే మంటల్లో చిక్కుకున్న మొత్తం 7గురిని ఇప్పటివరకు రెస్క్యూ టీం కాపాడింది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. 3 అంతస్తుల భవనంలో మంటలు వ్యాపించాయి. భారీగా ఎగసిపడుతున్న అగ్నికీలలు అటు పక్కనే ఉన్నటువంటి ప్లాస్టిక్ గోడను కూడా వ్యాపించే దీంతో అపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్లో కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి జనాల్లో కావచ్చు ఒక భయాందోళన నెలకొంది. వెంటనే రియాక్ట్ అయినటువంటి అగ్నిమాపక సిబ్బంది వెంటనే వాటిని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. 3 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు 7గురిని సేఫ్గా కాపాడడం జరిగింది. మొదటి అంతస్తులో డిస్పోజబుల్ ప్లేట్స్ గోడౌన్, సెకండ్ ఫ్లోర్లో యజమాని నివాసం, ఇక 3వ అంతస్తులో అద్దెకుంటున్న మరో కుటుంబం ఉండడంతో ఒక టెన్షన్ వాతావరణం అక్కడ కనిపిస్తోంది. మొత్తం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. అందరినీ రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు 7గురిని కాపాడారు. మరోవైపు చుట్టుపక్కల అపార్ట్మెంట్స్కి కూడా ఈ మంటలు వ్యాపించకుండా ఉండేందుకు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.